అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈ తెలుగు పాఠాలు. ఈరోజు మనం 7వ తరగతిలోని అమ్మ జ్ఞాపకాలు నేర్చుకుందాం. కానీ పాఠ్యభాగంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మనవి. మీరు పాఠ్యభాగాన్ని మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి పాఠ్యభాగంలోకి వెళ్దామా? ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం అమ్మ జ్ఞాపకాలు. 7వ తరగతిలోని అమ్మ జ్ఞాపకాలు. అయితే పాఠంలోకి వెళ్ళబోయే ముందుగా మనం కవి గురించి తెలుసుకుందాం. ఆయన గురించి తెలుసుకొని మనం పాఠ్యభాగంలోకి వెళ్దాం. అయితే కవి కృష్ణమూర్తి యాదవ్ గారు. కవి ఎవరు? కృష్ణమూర్తి యాదవ్ గారు. ఈయన 1914లో జన్మించారు. అలాగే 1985లో కాలం చేశారు అంటే మరణించారు. అలాగే ఈయన ఎక్కడి వారు, ఏ ప్రాంతానికి చెందినవారు అంటే కరీంనగర్ జిల్లాలోని పల్లపల్లి గ్రామానికి చెందినవారు. వీరి యొక్క రచనలు వచ్చేసి మొదటి సంపుటి తొక్కుడు బండ. సంపుటి అంటే మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాము. సంపుటి అంటే ఒక కవి యొక్క ఒకే రకమైన రచనలు ఒక పుస్తకంగా వస్తే దానిని మనం సంపుటి అంటాం. అలాంటి వాటిల్లో మొదటిది, ఈయన రచించిన సంపుటిలో మొదటిది తొక్కుడు బండ, రెండవది శబ్నం. మన ఈ అమ్మ జ్ఞాపకాలు అనే పాఠ్యభాగాన్ని ఈ శబ్నం అనే సంపుటి నుండి తీసుకొనబడింది. ఈ అమ్మ జ్ఞాపకాలు అనే పాఠ్యభాగాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము? శబ్నం అనే సంపుటి నుండి తీసుకొనబడింది. అయితే మన పాఠ్యభాగము వచన ప్రక్రియకు చెందింది. వచన ప్రక్రియ అంటే ఇందులో ఛందస్సు కానీ మాత్రాగణాలతో పని లేకుండా సహజంగా అలా మనం అవేమీ లేకుండా ఈ పాఠ్యభాగం అనేది ఉంటుంది. అలాగే ఈయన రచనలో ఎక్కువగా కూడా గ్రామీణ జీవితానుభవాల గురించి, అలాగే మధ్యతరగతి జీవన చిత్రణ అంటే మధ్యతరగతి జీవన విధానం ఎలా ఉంటుంది, ఆ గ్రామాల్లోని జీవన పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈయన రచనలో చక్కగా చూపించారు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పాఠ్యభాగము అమ్మ జ్ఞాపకాలు. అమ్మ గురించి మనం చెప్పుకోవాలంటే ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే. అనురాగానికి, ఆప్యాయతకి ప్రతిరూపం అమ్మ. ఎప్పుడు కుటుంబం కోసం, కుటుంబ క్షేమం కోసం ఎప్పుడు కష్టపడే వ్యక్తి అమ్మ కదా. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే. చిన్న పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మలమూత్రాలు తీసి వాళ్ళు అన్నం తినకపోతే చందమామను చూపించో లేకపోతే ఇంకేదో చేసో ఏదో రకంగా పిల్లలకి అన్నం తినిపిస్తూ వాళ్ళ క్షేమాన్ని కోరుకునే వ్యక్తి అమ్మ. చెప్పాలంటే మనం చెప్పుకునేది కూడా చాలా తక్కువ. మనం పాఠ్యభాగంలోకి వెళ్దాం. కవి గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కనిపించేది. అమ్మ ముగ్గులేస్తే వాళ్ళ అమ్మగారట ఇంటి ముందు, ప్రాంగణం అంటే ముంగిలి అంటే ఇంటి ముందు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో, ఎక్కడ మనం ముగ్గులు పెడతామో ఆ ప్రదేశాన్ని మనం ముంగిలి అంటాం. అయితే ఆ ప్రాంగణం, అమ్మ ముగ్గులేసే ప్రాంగణం, ఆ ప్రదేశము ఎలా ఉండేది? అద్దకపు చీరలా కనిపించేదట. అద్దకము అంటే బట్టలకు రంగులు, చూడండి, బట్టలకు రంగులు వేసే విధానం. అయితే బట్టలకి రంగురంగులతో రకరకాల డిజైన్స్తో చీరలు ఏ రకంగా అద్దకం వేస్తారో ఆ రకంగా ఆ ప్రాంగణం, ఆ ముంగిలి అనేది అలా రంగురంగుల కలర్లతోనూ అలాగే చక్కని ముగ్గుతోనూ, అంటే ఆ ముగ్గు అంత డిజైన్గా ఉండి ఆ ముగ్గు అంత అందంగా కనిపించేదట. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కనిపించేది. అంటే ఆ ముగ్గు వేస్తే ఆ ఇంటి ముందు ప్రదేశము అంత అందంగా కనిపించేదంట. ఛాయ నలుపు కోలముఖం. ఛాయ అంటే శరీరం యొక్క కలరు, శరీరం యొక్క రంగు. వాళ్ళ అమ్మగారి శరీర కలరు ఏ కలరు అంటే, ఏ రంగు అంటే నలుపట. అలాగే
ముఖం కొంతమందికి రౌండ్గా ఉంటుంది, కొంతమందికి కోల ముఖం అంటే నిలువుగా ఉంటుంది. ఆ నిలువుగా ఉన్న ముఖాన్ని మనం కోల ముఖం అంటాం. సో వాళ్ళ అమ్మగారి కలరు నలుపు, అలాగే ముఖం వచ్చేసి కోల ముఖం. ఓకే. తర్వాత అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు పాల బలపాల్లా కనిపించేవి. వాళ్ళ అమ్మగారు నవ్వుతున్నప్పుడు ఆ పళ్ళు అనేవి ఎలా కనిపించేవి? పాల బలపాల్లాగా. మన చిన్నప్పుడు పలకల మీద బలపంతో రాసుకుంటాం కదా, తెల్లగా ఉంటాయి. అలా వాళ్ళ అమ్మగారి పళ్ళు మెరిసిపోతూ అలా తెల్లగా కనిపించేవట. పాల బలపాల్లాగా అంటే అంత తెల్లగా కనిపించేవట. అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు పాల బలపాల్లా కనిపించేవి. మాకు పడిసం పట్టి జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటినే హాస్పిటల్గా మార్చేది. పడిసం అంటే జలుబు వచ్చినప్పుడు కొద్దిగా శరీరం అనేది వేడవుతుంది, కొంచెం జ్వరం వస్తుంది. దానికే వాళ్ళ అమ్మగారు కంగారు పడిపోయి ఇంటినే హాస్పిటల్గా మార్చేదట. అంటే కావలసిన మందులు, సిరప్స్ అన్నీ ఇంట్లోనే పెట్టుకొని ఆ ఇంటిని ఒక హాస్పిటల్ లాగా మార్చేసేదంట. మాకు పడిసం పట్టి అంటే వాళ్ళకి జలుబు, పడిసం అంటే జలుబు. పడిసం పట్టి జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటినే హాస్పిటల్గా మార్చేది. తానే నర్సై మంచాల చుట్టూ తిరుగుతూ ఆయుర్వేదపు బిళ్ళలేస్తూ ఉండేది. నర్సు తన కర్తవ్యం, అది తన కర్తవ్యం. టైం టు టైం వచ్చేసి, ఒకవేళ మనం హాస్పిటల్లో ఉన్నామనుకోండి, నర్సు టైం టు టైం వచ్చేసి మందులు వేసేసి వెళ్ళిపోతుంది. అది తన కర్తవ్యం, నర్సు యొక్క కర్తవ్యం. కానీ ఇక్కడ అమ్మ ప్రేమ, ఇక్కడ ఆమె మంచం చుట్టూ పిల్లలకి తగ్గిందా లేదా, తగ్గే వరకు కూడా ఆమెకి మనశ్శాంతే ఉండదు పిల్లలకి ఏదన్నా అవుతే మాత్రం. సో అలా చిన్న జ్వరానికే ఇంటిని హాస్పిటల్గా చేసేసి తానే నర్సుగా మారిపోయి ప్రతి టైం టు టైం ఏ మందులు వేయాలి, విక్స్ రాస్తే తగ్గుతుందేమో ఆ జలుబు. సో ఆ రకంగా ఆమె టైం టు టైము తాను నర్సై టైం టు టైము మందులేస్తూ ఆ మంచం చుట్టే అక్కడక్కడే తిరుగుతూ తగ్గే వరకు కూడా ఆమె మనసు అనేది ఎప్పుడు కుదుటపడదు. అందుకే ఆ ఇంటిని హాస్పిటల్గా మార్చింది, తానే నర్సై టైం టు టైం మందులు వేసింది. అర్థమైందా? మరి తర్వాత చూద్దామా. పొద్దున్నే అయ్య దొరల బర్లపాలు పిండేవాడు. పొద్దున్నే అయ్య దొరల బర్లపాలు పిండేవాడు. అంటే వాళ్ళ నాన్నగారు దొరలు అంటే యజమానులు. వాళ్ళ నాన్నగారు పనిచేసే యజమానుల ఇళ్లల్లో ఉన్నటువంటి గొడ్ల సావిడలో బర్లపాలు పిండేవాడట. ఓకే. అలాగే వాళ్ళ అమ్మగారిని చూడండి, కాలుష్య నిర్మూలన కార్యకర్తల అమ్మ కొట్టంలో పెండకండ్లు తీసేది. వీళ్ళ అమ్మగారు ఏం చేసేవారు? కొట్టంలో, అంటే కొట్టం అంటే ఏంటి? బర్రెలు, ఎద్దులు, ఆవులు ఎక్కడైతే కట్టి ఉంచుతారో, పశువుల్ని కట్టి ఉంచుతారో ఆ ప్రదేశాన్ని మనం కొట్టము అంటాం. వీళ్ళ అమ్మగారు ఏం చేసేవారు? ఆ కొట్టంలో ఉన్నటువంటి పెండకండ్లు తీసేవాళ్ళంట. ఇక్కడ చూడండి, కాలుష్య నిర్మూలన కార్యకర్త అంటే పనిచేసేవారు. కాలుష్య నిర్మూలన కార్యకర్త అంటే పరిశుభ్రతకి ప్రాధాన్యతనిచ్చేవారు. అంతే కదా. వీళ్ళ అమ్మగారు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆ కొట్టంలో ఉన్నటువంటి పెండకండ్లు, చెత్త చెదారం అంతా కూడా శుభ్రం చేస్తున్నారు. అందుకనే వాళ్ళ అమ్మగారిని ఈయన ఎవరితో పోల్చారు? కాలుష్య నిర్మూలన కార్యకర్తల, అంటే కాలుష్యాన్ని నివారించే వ్యక్తిగా ఈయన వాళ్ళ అమ్మగారిని పోల్చారు. అంటే వీళ్ళిద్దరు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఎక్కడ పనిచేస్తున్నారు? దొరల యొక్క ఇంట్లో కదా ఇద్దరు. ఆయనేమో బర్రెల పాలు పిండేసి యజమానులకు ఇస్తే, వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఆ కొట్టంలో అంతా శుభ్రపరిచేసి నీట్గా ఉంచుతుంది. అంటే ఇద్దరు దొరల యొక్క ఇంట్లోనే ఉంటున్నారు, అంటే ఇంట్లోనే పనిచేస్తున్నారు. దూడల నోళ్లు కొట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేళ్లు తాగేవి. దూడల నోళ్లు కొట్టి పితికిన పాలు అంటే, ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూసారంటే, గమనించారంటే, పాలు పితికే టైంలో ఆ బర్రెలకు కానీ ఆవులకు కానీ ఉంటాయి కదా చిన్న చిన్న పిల్లలు, వాటిని దూరంగా కట్టేసి పాలు పితికేసి ఆ తర్వాత ఆ దూడల్ని వదులుతారు. ఎందుకంటే ముందే అవి తాగేస్తే మనకి ఆ పాలు ఉండవని చెప్పేసి ముందుగా మనం పితుక్కొని ఆ తర్వాత
మిగిలిన పాలు అవి తాగే రకంగా చేస్తారు. అంతే కదా మరి. దూడల నోళ్లు కొట్టి అంటే వాటి నోళ్లు కొట్టేసి ముందుగా మనం ఆ పాలు తీసుకుంటున్నాం కాబట్టి కవి ఆ రకంగా వర్ణించారు. దూడల నోళ్లు కొట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేళ్లు తాగేవి. అలా దూడల నోళ్లు కొట్టి పితికిన పాలు ఎవరు తాగేవాళ్ళు? ఆస్థానపు తెల్ల కుందేళ్లు. ఆస్థానపు తెల్ల కుందేళ్లు అంటే వీళ్ళు ఇద్దరు ఎక్కడ పనిచేస్తున్నారు? ఎవరి ఆస్థానంలో? ఆ దొరల ఇళ్లలో పనిచేస్తున్నారు. ఆ దొరల యొక్క బిడ్డలను తెల్ల కుందేళ్లుగా ఇక్కడ కవి వర్ణించారు. ఆ దొరల యొక్క బిడ్డలను తెల్ల కుందేళ్లుగా ఇక్కడ కవి వర్ణించారు. అంటే ఇప్పుడు ఆ పాలు ఎవరు తాగుతున్నారు? ఆ దొరల యొక్క బిడ్డలు ఆ పాలు తాగుతున్నారు. తర్వాత చూడండి, అమ్మ ముక్కుకు ముక్కుపోగు ఆకాశానికి అత్తుకున్న నెలవంకలా ఉండేది. అమ్మకున్న అమ్మ ముక్కుకు ఉంటుంది కదా, ఆ ముక్కుపోగు ఎలా ఉంటుంది అంటే ఆకాశానికి హత్తుకున్న నెలవంకల. ఎంత చక్కగా పోల్చారో చూడండి. ఆకాశంలో నెలవంక ఎంత అందంగా ఉంటుంది, వాళ్ళ అమ్మకున్న ముక్కుపోగు కూడా అంతే అందంగా ఉంటుందని చెప్పేసి ఎంత చక్కగా వర్ణించారో చూడండి. చాలా బాగుంది కదా. ఇప్పటి వరకు చెప్పింది అర్థమైంది కదా. ఇప్పుడు తర్వాత చూద్దాం. చూడండి, జమీందారు ఇండ్ల ముందు కుందెనలో ఒడ్లు పోసి రోకలితో దంపుతున్నప్పుడు మధ్యన దరువులు వినిపించేది. అంటే వాళ్ళ అమ్మగారు ఆ కొట్టమంతా శుభ్రం చేసిన తర్వాత, అక్కడ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటి ముందు, అంటే వాళ్ళ ఇంటి ముందు జమీందారు గారి ఇళ్ల ముందు కుందెనలో, కుందెన అంటే ఒడ్లు పోసి దంచే రోలుని మనం కుందెన అంటాం. ఆ కుందెనలో ఒడ్లు పోసి, ఒడ్లు అంటే మనకి రైస్కు ముందు ఉంటాయి కదా పొట్టుతో, దాన్ని మనం ఒడ్లు అంటాం. ఆ ఒడ్లు పోసి ఆ రోకలితో దంచుతున్నప్పుడు, ఇలా దంచుతున్నప్పుడు ఎలా వినిపించేది? టపా 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 అని దంచుతారు కదా. ఆ దంచేటప్పుడు ఆ సౌండ్ ఎలా వస్తుంది అంటే మధ్యల దరువులాగా వినిపించేదట. ఆ తబలా ఏదో వాయిస్తున్నట్టుగా అంత బాగా ఉండేదట ఆ సౌండ్. చూడండి మళ్ళీ, జమీందారు ఇండ్ల ముందు కుందెనలో, కుందెన అంటే ఒడ్లు పోసి దంచే రోలుని, కుందెనలో ఒడ్లు పోసి రోకలితో దంపుతున్నప్పుడు మధ్యల దరువులు వినిపించేది. ఆ తబలా వాయిస్తున్నట్లు వినిపించేదట ఆ రోలులో ఒడ్లు పోసి దంచుతున్నప్పుడు. తర్వాత చూడండి, అమ్మ ఒడిలో సోలెడు నూకలేసుకొని ఇంటికి వచ్చేది. అంటే అక్కడ అంతా పనిచేసిన తర్వాత ఆ దొరసార్లు ఉంటారు కదా, దొరలు, ఆడవాళ్ళు, అంటే ఆస్థానంలో ఉండేటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పనంతా చేసిన తర్వాత కొద్దిగా నూకలో లేకపోతే బియ్యమో ఇచ్చేవాళ్ళు. ఆమె ఏం చేసేది? ఆ నూకల్ని కానీ ఆ బియ్యాన్ని కానీ ఏం చేసేది? ఇలా చీర యొక్క చెంగులో, అంటే ఇలా ఒడిలో పోసుకొని ఆమె ఇంటికి వచ్చేదట. ఓకే, తర్వాత చూడండి, గోవుల పక్కన లేగల్లా ఇంటి ముందు ఆడుకునే వాళ్ళం. అలా ఆమె ఆ ఒడిలో నూకలు పోసుకొని, వాళ్ళు ఇచ్చిన దొరసాన్లు ఇచ్చినటువంటి ఆ నూకల్ని ఒడిలో పోసుకొని ఇంటికి వచ్చేది కదా. ఆ వచ్చే సమయానికి వీళ్ళు ఎక్కడుండేవాళ్ళు? గోవుల పక్కన లేగల్లా, అంటే ఆ గోవుల పక్కన నుంచి ఆ గోవు తల్లి నుంచి ఆ లేగదూడలు ఎటూ కదలకుండా తల్లి దగ్గరే ఎలా ఉంటాయో వీళ్ళు కూడా అటు వెళ్ళి ఆడుకోకుండా, ఎక్కడికో వెళ్ళి ఆడుకోకుండా ఆ ఇంటి ముందే ఆడుకునే వాళ్ళట. అమ్మ వస్తే కంగారు పడుతుంది, భయపడుతుంది, మళ్ళీ మనం లేకపోతే అని చెప్పేసి ఎటూ వెళ్లకుండా ఆ గోవు పక్కన లేగదూడ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఆ ఇంటి దగ్గరే, ఆ పరిసర ప్రాంతాల్లోనే చక్కగా ఆడుకునేవాళ్ళట వాళ్ళు. అమ్మ ముక్కుపుల్ల వరాహ అవతారం ముట్టె మీద ఎత్తిన భూగోళంలా కనిపించేది. ఎంత చక్కని వర్ణనో చూడండి. వరాహ అవతారం అంటే ఎవరు? విష్ణుమూర్తి. వాళ్ళ అమ్మకున్నటువంటి ముక్కుపుల్ల ఎలా కనిపించేది? వరాహ అవతారము ఎత్తినటువంటి ఆయన ఎవరు? విష్ణుమూర్తి. ఒక రాక్షసుడు భూగోళాన్ని తీసుకొని పోయి ఆ సముద్రంలో దాచేస్తాడనమాట. ఆ భూగోళాన్ని రక్షించడానికి విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి సముద్రంలోకి వెళ్ళి ఆ రాక్షసుని చంపేసి ఆ భూగోళాన్ని ముట్టి మీద ఎలా పెట్టుకొని తీసుకొని వస్తాడు.
అలా రక్షిస్తాడు భూగోళాన్ని. సో వాళ్ళ అమ్మ ముక్కుకున్నటువంటి ముక్కు పుల్ల ఏ విధంగా ఉండేది అంటే, ఆ వరాహ అవతారంలో విష్ణుమూర్తి భూగోళాన్ని ముట్టి మీద పెట్టుకొని ఏ రకంగా తీసుకొని వస్తున్నారో ఆ రకంగా వాళ్ళ అమ్మగారి ముక్కు పిల్ల అలా కనిపిస్తుందంట. అంటే వాళ్ళ అమ్మగారిని విష్ణుమూర్తితో పోల్చుకున్నారు ఈయన. ఎంత చక్కని వర్ణన చూడండి. వరాహ అవతారానికి వాళ్ళ అమ్మగారి ముక్కు పుల్లకి చక్కగా ఎంత చక్కగా వర్ణించారు. తర్వాత చూడండి, చెవుల గెంటీలు గడియారంలోని పెండ్యులంలా ఊగేవి. చెవుల గెంటీలు అంటే చెవులకి పెట్టుకునేటువంటి ఇవి అన్నమాట. ఇవి ఏంటి, ఎలా ఉండేవి? గడియారంలోని పెండ్యులంలా ఊగేవి. మీరు పాతకాలంలో కానీ చూస్తే పెద్ద క్లాక్ ఉంటుంది, పెద్దగా గడియారాలు ఉంటాయి. ఆ గడియారాల్లో కింద ఇలా ఇలా ఊగుతూ ఒకటి ముళ్ళు అనేది ఉంటుంది, పెండ్యులం. దాన్ని పెండ్యులం అంటాం. ఆ ఊగేది ఇలా ఇలా ఊగేదాన్ని పెండ్యులం అంటాం. సో వాళ్ళ అమ్మకున్న ఈ గెంటీలు ఎలా ఉండేవి అంటే గడియారంలోని పెండ్యులంలా ఊగేవంట. వాళ్ళ అమ్మకున్నటువంటి గెంటీలు ఆ గడియారంలో కానీ పెండ్యులం ఎలా ఊగుతుందో అలా గెంటీలు కూడా అలా ఊగేవట. మరి తర్వాత చూద్దామా. అమ్మ అంబలి తాగి కొడవలి పట్టుకొని కోతలకు పోయేది. అంటే అమ్మ అక్కడంతా పనిచేసింది కదా దొరల ఇళ్లలో. వాళ్ళు ఇచ్చిన దొరసానులు అంటే ఆ స్థానంలో ఉండేటువంటి ఆడవాళ్ళు ఇచ్చినటువంటి నూకల్ని తీసుకొని ఇంటికి వచ్చింది కదా. ఆ నూకలతో అంబలి కాసి పిల్లలకు పెట్టి అలాగే భర్తకు పెట్టి తాను కూడా ఆ అంబలిని తాగేసి ఏం చేసేది, కొడవలిని పట్టుకొని కోతలకి వెళ్ళిపోయేదట. కొడవలి అంటే ఏంటి, పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంటని కోయటానికి ఉపయోగిస్తారు కదా, దానిని మనం కొడవలి అంటాం. ఓకే, ఆ అంబలి తాగేసి కొడవలి పట్టుకొని కోతలకు పోయేది. అలా పొలం పనులకి వాళ్ళ అమ్మగారు వెళ్ళేవారు. కాల్వగట్ల పొంటి కాళ్ళు కడుక్కొని శ్రమను మరిచి ఊళ్ళోకి వచ్చే అమ్మకు కేరింతలు కొడుతూ ఎదురేగేవాళ్ళం. మీరు ఎప్పుడైనా గమనించారంటే బాగా టైర్డ్ అయినప్పుడు కాళ్ళు చేతులు మొహము చల్లటి నీళ్ళతో కడుక్కోండి, సగం శ్రమ అనేది పోతుంది, ఆ టైర్డ్నెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే వీళ్ళ అమ్మగారు పొలం పని బాగా చేసేసి అలసిపోయి ఉంటారు కదా. సో ఆ తర్వాత వీళ్ళ అమ్మగారు ఏం చేసేవారు, ఆ పొలం పక్కన ఉన్నటువంటి ఆ కాలువలో కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని కాలువగట్ల పొంటి కాళ్ళు కడుక్కొని అంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఏం చేసేవారు, ఆ శ్రమను అంతా మరిచి ఆ చేసిన ఆ పొలం పని శ్రమ అంతా మరిచి ఊళ్ళోకి తిరిగి వచ్చేవారు. అలా తిరిగి వస్తున్న వాళ్ళ అమ్మకు వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ పిల్లలు అమ్మొచ్చింది అంటూ కేరింతలు కొడుతూ ఎదురేగేవాళ్ళం. అంటే వాళ్ళ అమ్మని చూసేసరికి అమ్మొచ్చేసిందని అరుచుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి ఎదురు పరిగెత్తేవాళ్ళట. గుమ్ముల్లో ఒడ్లున్నట్టే మా కోసం అమ్మ ఒడిలో పల్లికాయలు పెసరకాయలు దొరికేవి. గుమ్ముళ్ళు అంటే ఏంటి, గుమ్ముళ్ళు అంటే మనకి రైతులకి పంట పండిన తర్వాత ఒకేసారి పంట వస్తుంది కదా చేతికి, ఒకేసారి ఖర్చు పెట్టలేరు కాబట్టి ఆ పంటనంతటిని గాదె అంటే ఆ ఒడ్లుని ఉంచే ప్రదేశంని మనం గాదె అని గుమ్ముళ్ళు అని అంటాం. వాళ్ళకి అవసరమైనప్పుడల్లా కొద్దిగా తీసుకుంటూ వాడుకుంటూ ఉంటారు. ఓకే, ఆ గుమ్మంలో దాంట్లో ఒడ్లు ఏ రకంగా ఎప్పుడూ ఉంటాయో, ఎల్లప్పుడూ ఆ గుమ్మంలో ఎలా ఉంటాయో అలాగే మా అమ్మ ఒడిలో కూడా పెసరకాయలు పల్లికాయలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అంతే కదా మరి. దొరల ఇంటికి వెళ్ళి అక్కడ పనంతా చేసి పాపం ఒడిలో నూకలు వేసుకొని వస్తుంది. అలాగే పొలం పనులకు వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఆ పెసరకాయలు పల్లికాయలు ఆ ఒడిలో వేసుకొని వస్తుంది. అంటే ఈమె ఒడిని కవి అక్షయ పాత్రతో పోల్చారు. ఆ గుమ్ముల్లో ఒడ్లు ఏ రకంగా ఎప్పుడు తరగకుండా ఎలా అయితే ఉంటుందో అలాగే వీళ్ళ అమ్మగారి ఒడి కూడా ఎప్పుడు దేంతో ఒకటి తినే వస్తువుతో ఉంటుందని అర్థం. అంటే అక్షయ పాత్రతో పోల్చారు. ఇందాకేమో వాళ్ళ అమ్మ ముక్కు పుల్లని వరాహ అవతారం అంటే విష్ణుమూర్తితో పోల్చారు.
అలాగే ముక్కుపుల్లనేమో ఆకాశంలో ఉన్నటువంటి నెలవంకతో పోల్చారు. ఎంత చక్కని వర్ణనలో చూడండి. తర్వాత అమ్మకు కాళ్ళ కడియాలు వేసుకోవటం, కంచు మట్టెలు తొడుక్కోవడం అంటే చాలా ఇష్టం. కడియాలంటే వెండివి ఇంతింత లావునుంటాయి. వాళ్ళ అమ్మగారు గట ఆ కాళ్ళకి ఆ కడియాలు వేసుకోవటం అన్నా, కంచు మట్టెలు, కంచు అంటే ఇత్తడి మట్టెలు తొడుక్కోవడం అన్నా ఆమెకి చాలా ఇష్టమట. అర్థమైందా? చూద్దామా? అమ్మ ఎప్పుడు పట్టు చీరలు కట్టుకోనూ లేదు, పరుపుల్లో నిద్రపోనూ లేదు. వాళ్ళ అమ్మగారట పట్టు చీరలు ఎప్పుడు కట్టుకోలేదట, అలాగే పరుపుల్లోనూ నిద్రపోలేదట. మరి ఎందులో పడుకునేవారో చూద్దాం. నులక మంచం మీద నిద్ర. నులక మంచం అంటే తెలుసా? అది వరకు పురుకోస అనేది ఒక తాడు ఉండేది. ఆ తాడుతో మంచం మొత్తం అల్లేవారు. మంచం మొత్తం ఆ తాడుతోనే అల్లేవారు. గుచ్చుకుంటూ ఉంటుందన్నమాట పడుకుంటే. అయితే వీళ్ళ అమ్మగారు ఆ నులక మంచం మీద నిద్రపోయేవారట. పరుపుల్లో ఎప్పుడూ నిద్రపోలేదట, నులక మంచం మీద నిద్రపోయేవారట. అలాగే చేనేత చీరలతోనే కాలం గడిపేది. వాళ్ళ అమ్మగారు చెప్పారు కదా, పట్టు చీరలు ఎప్పుడూ కట్టుకోలేదని. చేనేత చీరలు, ఆ నేత చీరలే ఎప్పుడూ కట్టుకునేవారట. సెలవుల మీద ఊళ్ళోకి వచ్చినప్పుడు తేనెటీగల్లా అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి. పిల్లలు చదువుకోవటానికి వేరే ఊళ్ళకి వెళ్ళి చదువుకుంటారు కదా, సెలవుల్లో మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు కవికి వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు తేనె చుట్టూ తేనెటీగలు ఏ రకంగా ముసురుకొని ఉంటాయో అలా వాళ్ళ అమ్మగారి జ్ఞాపకాలు అలా ఆలోచిస్తూ ఊళ్ళోకి వస్తున్నారట. వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ వాళ్ళ అమ్మనే తలుచుకుంటూ ఊళ్ళోకి వస్తున్నారు. ఎంత బాగుందో కదా పాఠం. అర్థమైందా? మీ అందరికీ పాఠం కానీ అర్థమవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. ధన్యవాదాలు.